మన యాదవ సోదరులకు, మన యాదవ సమాజానికి నమస్కారం అండి. మన యొక్క గొల్లగట్టు దగ్గర ప్రతి పౌర్ణమి రోజున భక్తులు మరియు మన యొక్క యాదవ సోదరులు, యాదవ సమాజం నిద్రిస్తే ఆ రోజున వారు తలంచిన కార్యక్రమాలు, వారి యొక్క కోరికలు విజయవంతం అయితే అనే ఒక నమ్మకంతో భక్తులు రావడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ముఖ్యంగా అలాంటి సదుపాయాలు ఏర్పాటు చేసిన మన యొక్క తెలంగాణ పాలకపక్షానికి మరియు మన గొల్లగట్టు కమిటీకి మరొకసారి ధన్యవాదాలు. మరి మన యొక్క యాదవులు ఎవరికి తోచిన విధంగా వారు మన యొక్క గుట్ట అభివృద్ధి కొరకు ఈ యొక్క సమాచారాన్ని మన యొక్క యాదవ సమాజానికి మరియు శ్రీ లింగమంతుల స్వామి భక్తులకు తెలియపరిచే విధంగా ప్రమోషన్ చేయాలని, అందులో భాగంగానే ఈ ప్రచార నిమిత్తం మనం ముందుకు రావాలని కోరుకోవడం జరుగుతుంది. ఇలాగ చేయడం వల్ల మన యొక్క లింగమంతుల స్వామి గుట్ట ఎంతో అభివృద్ధి అవుతుందని ఒక యాదవ బిడ్డగా కోరుకోవడం జరుగుతుంది. మరి నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు మాదిరిగానే మన యొక్క గొల్లగట్టు కూడా నిత్యం అభివృద్ధి కావాలని కోరుకుంటూ, అది మన జాతికే ఒక ఆదర్శంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగానే నా వంతు భాగంగా ప్రతి పౌర్ణమి రోజున మన యొక్క లింగమంతుల స్వామి భక్తులు అక్కడికి వచ్చి వారి యొక్క మొక్కుల్ని చెల్లించుకొని, అదేవిధంగా వాళ్ళు తరించిన కార్యక్రమాలు విజయవంతం కావాలని, అక్కడ నిద్రించాలని ఒక యాదవ బిడ్డగా కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేసిన మన తెలంగాణ పాలకపక్షానికి మరియు పెద్దగట్టు కమిటీకి మరొకసారి ధన్యవాదాలండి. మన యొక్క యాదవ జాతి తరపున థ్యాంక్ యూ అండి.